ఓకే. హాయ్ అందరికీ. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్‌గా కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడదాం. మన కెవిన్ ఓవెన్స్ కాంట్రాక్టు ఎక్స్‌పైరీ అవ్వబోతుంది ఈ సంవత్సరం ఎండింగ్‌లో. బట్ ప్రెజెంట్ అయితే కెవిన్ ఓవెన్స్ ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేసినట్టుగా అప్డేట్ ఏమీ రాలేదు. సో, ఒక అప్డేట్ అయితే ఉంది. అదేంటంటే కెవిన్ ఓవెన్స్ ఇప్పుడు కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయినా సరే కెవిన్ ఓవెన్స్ డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటారంట, డబ్ల్యూడబ్ల్యూలోనే ఫైట్ చేస్తారంట. సో ప్రజెంట్ స్టోరీ లైన్ బ్లడ్ లైన్తో ఉంది. మన బ్లడ్ లైన్ కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేసినారు, రక్తం వచ్చేలా కొట్టినారు. కంపల్సరీ కెవిన్ ఓవెన్స్ బ్లడ్ లైన్ పైన రివెంజ్ అయితే తీసుకుంటారు. సో రక్తం వచ్చేలా కొట్టినారు కెవిన్ ఓవెన్స్ని. సో అలాంటప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఊరుకుంటారా? కంపల్సరీ మళ్ళీ వస్తారు, బ్లడ్ లైన్ పైన అటాక్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. తన రివెంజ్ని అయితే తీసుకుంటారని నాకైతే అనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ కాంట్రాక్ట్ని అయితే సైన్ చేయలేదు, అంటే ఒక న్యూ కాంట్రాక్ట్ని సైన్ చేయలేదు. కాంట్రాక్ట్ అయితే ఎక్స్పైరీ అవ్వబోతుంది. బట్ అయినా సరే కెవిన్ ఓవెన్స్ డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ షో గురించి. సో నిన్న లైవ్ షోలో ఏ మ్యాచెస్ జరిగినాయో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, లిస్ట్ అయితే ఉంది. అండ్ నిన్న జరిగిన లైవ్ ఈవెంట్లో జేడ్ కార్గిల్ కూడా ఫైట్ చేసింది. మనకి ఆల్రెడీ అప్డేట్ వచ్చింది. సో మన జేడ్ కార్గిల్ ఒక లైవ్ ఈవెంట్ కోసం అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉంది. ఆ లైవ్ ఈవెంట్లో ఫైట్ చేస్తుందని కూడా అప్డేట్ అయితే వచ్చింది. ఆల్రెడీ వీడియోలో చెప్పాను. సో అన్నట్టుగానే నిన్న లైవ్ ఈవెంట్లో మన జేడ్ కార్గిల్ ఫైట్ చేసిందన్నమాట. అండ్ మన ఎల్ఏ నైట్ సోలో సికోవాని ఓడించినారు నిన్న జరిగిన లైవ్ ఈవెంట్లో. సో మనకి మెయిన్ రోస్టర్లో సోలో సికోవా చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. అదే లైవ్ షోకి వచ్చేసరికి సోలో సికోవా కంటిన్యూగా ఓడిపోతున్నారు. సో లైవ్ షోలోనేమో మన సోలో సికోవా చాలా వీక్గా కనిపిస్తున్నారు. బట్ మెయిన్ రోస్టర్ విషయానికి వస్తే సోలో సికోవా చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఒక న్యూ ట్రైబల్ చీఫ్గా అయితే మారినారు. సో తను బ్లడ్ లైన్కి న్యూ ట్రైబల్ చీఫ్ అయిపోయినారు. సో చాలా పవర్ఫుల్గా ఉన్నది. అండ్ ఎట్ ద సేమ్ టైం స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. సో మరి చూడాలి సోలో సికోవాని డబ్ల్యూడబ్ల్యూఈ ఏ రేంజ్లో బుక్ చేస్తుందో మెయిన్ రోస్టర్లో ఇంకా. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ కోడీ రోడ్స్ గురించి. సో కోడీ రోడ్స్ ఒక ఫేక్ మనిషి అంట, అంటే కోడీ రోడ్స్ ఫేక్ మనిషి. సో తనకి ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇన్ ఫ్యూచర్లో కూడా కాదు, తొందరలోనే మన కోడీ రోడ్స్కి ఫ్యాన్స్ సపోర్ట్ చేయరు. సో తన టైటిల్ రింగ్ చాలా బోరింగ్గా ఉంది. సో తన ఒక పొలిటీషియన్ అని మన ఎక్స్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ అయితే అంటున్నారు. సో ఆ ఎక్స్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ఎవరు అంటే ద బిగ్ గై RYBACK. సో RYBACK కోడీ రోడ్స్ గురించి చాలా ఘోరంగా మాట్లాడిస్తున్నారు. సో కోడీ రోడ్స్ అంట ఒక ఫేక్ మనిషి అంట. సో తన టైటిల్ రీన్ అంతా బాగాలేదు. సో తొందరలోనే టైటిల్ ఓడిపోతారని మన RYBACK చెప్పినారు. సో తొందరలో అంటే ఎప్పుడో కాదు, సమ్మర్ స్లామ్లోనేనంట. సమ్మర్ స్లామ్లో కోడీ రోడ్స్ తన టైటిల్ని ఓడిపోతారని RYBACK తేల్చి చెప్పేసినారు. సో మరి మీరేమన్నారు? మన RYBACK చెప్పినట్టు కోడీ రోడ్స్ నిజంగా మంచి మనిషి కాదా, నిజంగా ఒక పొలిటీషియనా? సో మరి మీరేమంటారు? RYBACK చెప్పిన మాటలతో మీరు అగ్రీ చేస్తారా చేయరా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో ప్రజెంట్ కోడీ రోడ్స్కి ఒక మంచి స్టోరీ లైన్లో బుక్ చేస్తలేదు. సో ఇప్పుడు ఒక మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది బ్యాక్లాష్ కోసం. కోడీ రోడ్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ పైన చాలామంది ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ మ్యాచ్ చాలా కిరాక్గా ప్లే అవుట్ అవుతుందని చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అన్న విధంగానే, సో మనం అనుకున్న విధంగానే ఈ మ్యాచ్ చాలా బాగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కోడీ రోడ్స్ పైన చాలా అలిగేషన్స్ వస్తున్నాయి కదా, ఆ టైటిల్ని సరిగా పట్టుకోవడం రావట్లేదు. సో కోడీ రోడ్స్ టైటిల్ బోరింగ్గా ఉందని అంటున్నారు కదా. సో మనం ఈ మ్యాచ్ చూసిన తర్వాత మాట్లాడదాం. నిజంగా ఈ మ్యాచ్ బాగాలేకపోతే సో చూద్దాం, అప్పుడు అందాం కోడీ రోడ్స్ నిజంగానే ఆ ఛాంపియన్షిప్కి డిజర్వ్ కాదు, నిజంగానే టైటిల్ రీన్ బోరింగ్గా ఉందని అప్పుడు మాట్లాడుకుందాం. సో అప్పటిదాకా మనం కొంచెం వెయిట్ చేద్దాం. సో మరి మీరు RYBACK చెప్పిన దాంతో అగ్రీ చేస్తారా చేయరా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్లడ్ లైన్ గురించి. సో మనకి బ్లడ్ లైన్ ప్లాన్స్ అన్నీ సెట్ అయిపోయినాయంట. సో మనకి అవి ఏ విధంగా ఉంటుంది, బ్లడ్ లైన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏందో అవన్నీ సెట్ అయిపోయినాయంట. స్టోరీ లైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఆ స్టోరీ లైన్ ఎవ్వరికీ తెలియదు, ఓన్లీ రోమన్ రీన్స్కి, ట్రిపుల్ హెచ్కి అండ్ మన పాల్ హేమన్కి అండ్ అదేవిధంగా బ్లడ్ లైన్ మెంబర్స్కి అండ్ ఆ స్టోరీని రాసే రైటర్స్కి తప్ప బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎవ్వరికీ తెలియదంట. సో ఇది చాలా సీక్రెట్గా ఉంచినారంట. కాకపోతే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ వేరే లెవెల్లో ఉండబోతుందని మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు. సో ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయినాయి బ్లడ్ లైన్ పైన. నిజంగా బ్లడ్ లైన్ చాలా కిరాక్గా ఉండబోతుంది. సో చూద్దాం మరి బ్లడ్ లైన్లో రోమన్ రీన్స్ ఎప్పుడు వస్తారు అది ఎవరికి క్లారిటీ లేదు.
సమ్మర్ స్లామ్లో వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ మనం 100% చెప్పలేం. స్టిల్ అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారు. సో డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తుందో డబ్ల్యూడబ్ల్యూఈకే తెలుసు, బట్ అది ఎవరికి తెలియదు. చూద్దాం మనం రోమన్ రైన్స్ ఎప్పుడు వస్తారో అనేది వెయిట్ చేయాలి. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే చాలా గట్టిగానే ఉన్నాయి బ్లడ్ లైన్కి. వన్స్ రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత బ్లడ్ లైన్ ప్లాన్స్ అన్నీ రివీల్ అవుతాయి. సో చాలా ఎంజాయ్ అవ్వబోతున్నాం మనం, చాలా థ్రిల్ అవ్వబోతున్నాం. ఇది మాత్రం కన్ఫర్మ్. సో నిజంగా చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయంట. ఇప్పుడు మనకి బ్లడ్ లైన్ అంటే ఒక క్వశ్చన్ మార్క్లా అయిపోయింది. అంటే ఇప్పుడు న్యూ ట్రైబల్ చీఫ్ సోలో సికోవో జిమ్మీ ఊసో పైన ఎందుకు అటాక్ చేసినారు, ఒక న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ ఓల్డ్ బ్లడ్ లైన్ మధ్య మ్యాచ్ జరుగుతుందా, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి, రూమర్స్ ఉన్నాయి. అంతే, మనకు ఒక క్లారిటీ అయితే లేదు. వన్స్ రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత స్టోరీ లైన్ అనేది మనకి అర్థం అవుతుంది. అండ్ పాల్ హేమన్ కూడా ఎవరి సైడ్ ఉంటారు, సోలో సికోవా సైడ్ ఉంటారా లేదంటే రోమన్ రైన్స్ సైడ్ ఉంటారా అనేది చూడాలి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక న్యూ ట్రైబల్ చీఫ్ అంటే ఇప్పుడు సోలో సికోవో. సో మరి సోలో సికోవా సైడ్ ఉంటారా పాల్ హేమన్, లేదంటే రోమన్ రైన్స్ సైడ్ ఉంటారా అనేది చూడాలి. సో మరి మీరు పాల్ హేమన్ ఎవరి సైడ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, రోమన్ రైన్స్ సైడా లేదంటే సోలో సికోవా సైడా, మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మ్యాట్ హార్డీ గురించి. మ్యాట్ హార్డీ TNAలోకి అయితే వెళ్ళినారు. సో ఇప్పుడు ప్రజెంట్ డబ్ల్యూడబ్ల్యూలో రారని కొంతమంది ఫ్యాన్స్ అయితే అనుకోవచ్చు. ప్రజెంట్ మన మ్యాట్ హార్డీ స్టిల్ ఒక ఫ్రీ ఏజెంట్ అంట. సో ఫ్రీ ఏజెంట్గానే ఉన్నారు. సో డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి కూడా ఇంట్రెస్ట్ ఉందంట మ్యాట్ హార్డీకి. 100% క్లారిటీగా చెప్పలేం మ్యాట్ హార్డీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారా అని. సో చెప్పలేం. అంటే TNA కంపెనీ ఒక మంచి ఆఫర్ ఇస్తే అందులోనే ఉండొచ్చు. సో ప్రజెంట్ వరకైతే ఒక ఫ్రీ ఏజెంట్గానే ఉన్నారు. వచ్చే ఛాన్స్ అయితే ఉంది డబ్ల్యూడబ్ల్యూలో మ్యాట్ హార్డీ. అండ్ నెక్స్ట్ మాట్లాడడం షీల్డ్ గురించి. 5 years ago ఈ రోజున మన షీల్డ్ మెంబర్స్ లాస్ట్ మ్యాచ్లో ఫైట్ చేసినారు. అయితే షీల్డ్ మెంబర్స్గా, షీల్డ్ టీమ్గా, అంటే చివరిసారిగా షీల్డ్ మెంబర్స్ ఫైట్ చేసినారు డబ్ల్యూడబ్ల్యూలో. సో ఇప్పుడు డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూలో లేరు. ఇదే లాస్ట్ మ్యాచ్ 5 years ago ఈ రోజున షీల్డ్ అయితే ఫైట్ చేసినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రా బ్యానర్ గురించి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ రా బ్యానర్ని అయితే అప్డేట్ చేసింది, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఫిన్ బ్యాలర్ గురించి. మన ఫిన్ బ్యాలర్ తొందరలో ఫేస్ టర్న్ చేస్తారన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. ఈ అప్డేట్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రీసెంట్గా జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ హౌస్ షో. సో ఈ హౌస్ షోలో మన ఫిన్ బ్యాలర్ ఫేస్ టర్న్ చేస్తారన్నట్టుగా ఒక టీజ్ అయితే ఇచ్చినారు. సో ఒక హీల్ క్యారెక్టర్లో ఉన్న సూపర్ స్టారు, అంటే బేబీ ఫేస్ ఉన్న సూపర్ స్టార్కి హగ్ ఇవ్వరు. సో ఆ సూపర్ స్టార్తో కలవరు ఎక్కువగా. కాకపోతే రీసెంట్గా జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ హౌస్ షోలో మన సామీ జైన్ ఫిన్ బ్యాలర్కి రెస్పెక్ట్ ఇచ్చినారు. అండ్ అప్పుడు ఫిన్ బ్యాలర్ కూడా సామీ జైన్ పైన అటాక్ చేయలేదు. సో ఫిన్ బ్యాలర్ కూడా సామీ జైన్కి రెస్పెక్ట్ ఇచ్చినారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మేబీ తొందరలోనే ఫిన్ బ్యాలర్ ఫేస్ టర్న్లోకి వస్తారన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ అలాగే అనిపిస్తుంది. సో మరి మీరేమంటారు, ఫిన్ బ్యాలర్ బేబీ ఫేస్ సూపర్ స్టార్గా మారితే బాగుంటుందా లేదా, మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ఇప్పుడు బేబీ ఫేస్ సూపర్ స్టార్గా రావాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ హీల్ క్యారెక్టర్లో మన ఫిన్ బ్యాలర్కి కొంచెం అంటే మంచిగా బుక్ చేస్తలేదు డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఒకవేళ బేబీ ఫేస్ సూపర్ స్టార్గా మారితేనైనా ఫిన్ బ్యాలర్ స్టోరీ లైన్ మారే ఛాన్స్ అయితే ఉంది, మంచిగా కనిపించే ఛాన్స్ అయితే ఉందని నాకైతే అనిపిస్తుంది. మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గుంతర్ గురించి. గుంతర్ రేపు జరిగే రా షోలోనైతే వస్తున్నారు. సో ఇది కన్ఫర్మ్. సో రేపటి రాలో మన గుంతర్ వస్తున్నారు. సో రేపు రాలో ఏం మాట్లాడతారు గుంతర్ మరి. సో ఇప్పుడు ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం రీమ్యాచ్ కోసం ఛాలెంజ్ చేస్తారా, లేదంటే ఒక న్యూ టైటిల్ అంటే వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఛాలెంజ్ చేస్తారా అనేది చూడాలి. సో ప్రజెంట్ మన గుంతర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ వైపు వెళ్తారన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో మేబీ డేమియన్ ప్రీస్ట్కి ఛాలెంజ్ చేసినా చెయ్యొచ్చు, చెప్పలేం. మళ్ళీ లేదంటే ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసమే ఫైట్ చేసినా చెయ్యొచ్చు. సో ప్రజెంట్ రూమర్స్ అయితే మన గుంతర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తారన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో మరి చూద్దాం, రేపు రా అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలర్ గురించి. వీళ్ళిద్దరూ కబుకి వారియర్స్తో ఫైట్ చేస్తారన్న అప్డేట్ అయితే వస్తుంది. సో నార్మల్ మ్యాచ్ కాదు, ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం, అంటే ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం వీళ్ళు ఫైట్ చేస్తారన్న అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఈ మ్యాచ్లో మన బియాంకా బెలర్ అండ్ జేడ్ కార్గిల్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ని విన్ అవుతారంట. సో వీళ్ళ టీం ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది. సో వీళ్ళు ట్యాగ్ టీమ్ టైటిల్స్ని విన్ అవుతే బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మేబీ తొందరలోనే వీళ్ళు ట్యాగ్ టీమ్ టైటిల్స్ని విన్ అయినా అవ్వచ్చు అన్నమాట.
సో మరి మీరేమంటారు? జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బేలర్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ని విన్ అయితే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.